పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇవ్వడానికి భారత సైన్యం తమ ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులను ముందుకు తీసుకొచ్చారు. సో వారిలో ఒకరు వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మరొకరు భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి. సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. సోఫియా ఖురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి. సో కల్నల్ సోఫియా ఖురేషి చాలా కాలంగా ధైర్యానికి పురోగతికి చిహ్నంగా నిలిచారు. పూణేలో జరిగిన సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. యుఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆమె 6 ఏళ్లు సేవలందించారు. 2006లో కాంగోలోని ఐక్యరాజ్య సమితి మిషన్లో కూడా ఆమె విశేష సేవ చేశారు. అంతేకాదు అప్పటి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఆమె సేవలను పొగిడారు. సోఫియా ఎంపిక జెండర్ ఆధారంగా కాకుండా ఆమె సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాల ఆధారంగా జరిగిందని కొనియాడారు బిపిన్ రావత్. ఖురేషి గుజరాత్కు చెందిన వారు. ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. సో సోఫియా ఖురేషి ఫ్యామిలీది సైనిక బ్యాక్గ్రౌండే. ఆమె తాత కూడా భారత సైన్యంలో పనిచేశారు. అలాగే ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన అధికారి. సోఫియా కూడా తన జాబ్ పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారు. ప్రతి పౌరుడు దేశం కోసం కష్టపడి పనిచేయాలని, అందరూ గర్వపడేలా ఉండాలని చెప్తూ ఉన్నారు సోఫియా.